సెప్టెంబర్ 21, 2024 శనివారం. ఈ రోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెటరన్ ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూసి ఉంటుంది. జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. చాలా మంది ఏమనుకుంటే అడుక్కుంటారు, నాకే అంత అడుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. చూసిన దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 30, 32, 33 వెళ్తుంది. ఈరోజు శనివారం అనేది గుర్తుపెట్టుకోండి. శనివారం మామూలుగా తెలుసు కదా ఇంక ఏ విధంగా వస్తాయి. ఓవరాల్ గా ఇప్పుడు టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్నట్టే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను షర్ట్ల దిగుమతులు అయితే వచ్చాయి. సో చాలా రోజులు ఇంకా ఇదే జరుగుతుంది, తక్కువగానే అని. ఇంకా ఎక్కువగా వస్తుందని చెప్తాము, అంటే తక్కువగా వస్తుందని చెప్తాం. సో చాలా మంది ఏదేదో అనుకుంటా ఉంటారు. సో ఆడ వచ్చిన దాన్ని బట్టి దిగుమతులు చెప్పే వరకు నా బాధ్యత. సో ఇంకా అలాగే జీపీఆర్ మండీ లైన్ లో చూసుకున్నా పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్ గా ఇప్పుడు భాగ్యలక్ష్మి మండీని ఇంకా స్టార్ట్ అయ్యి, అలాగే డిఎస్ఎం మండీ వరకు చూసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను షర్ట్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. 1-2 మండీలకి మినహాయిస్తే మిగతా మండీలకి నిన్న ఏ విధంగా వచ్చాయి, ఈ రోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. ఇంకొకటి ఏమంటే మామూలుగా శనివారము ఆనవాయితీలు ఏమంటే తక్కువగానే దిగుమతులు వస్తుంటాయి మామూలుగా. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు నెక్స్ట్ వీడియోలో అంటే అనంతపురం కానీ కలికిరి కానీ అంటే ప్రైస్ అప్డేట్ అయితే మీకు ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.